తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. యెస్. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అవును. అయితే నేటికి ఇంకా ప్రభుత్వం ఎంతవరకు నిరుద్యోగులకు న్యాయం చేసింది, ఇంకా ఎంతవరకు న్యాయం చేయాల్సి ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు అవుతున్నా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కానీ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి ప్రక్రియలో వైఫల్యం చెందింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తీసుకొచ్చారు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగుల క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అట్లాంటి రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనలో నిరుద్యోగులకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ప్రధానంగా ముఖ్యమైనటువంటి భూమిక పోషించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర నిరుద్యోగులు పోషించారు. అట్లా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగాలను ఎక్కడ భర్తీ చేసేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనవలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మాత్రమే భర్తీ చేసి వీళ్ళు కొత్తగా అదనంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు నామమాత్రమైనటువంటి సంఖ్యలో ఉందనేది చాలా వాస్తవం. అందుకే ఈ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అంటే ఇయర్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తామని చెప్పారు. నిరుద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ అద్దెకు తీసుకొని అశోక్ నగర్లో రెంట్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ కాదు, నిరుద్యోగులకు ఇయర్ క్యాలెండర్ వేస్తే ఆ క్యాలెండర్ను చూసుకొని ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విధంగా ప్రిపేర్ కావడానికి, మేము సన్నద్ధం చేయడానికి ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందని గొప్పలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 సంవత్సరాల్లో ఎందుకు ఇయర్ క్యాలెండర్ను ప్రకటించలేదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. ఇప్పటికీ ఉన్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇప్పటికీ విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. నోటిఫికేషన్ ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా, రిజల్ట్ ఇప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గ్రూప్ 2 పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇచ్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మిగతా ఉద్యోగాలన్నింటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా తక్షణమే నోటిఫికేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 3 లక్షల పైన ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.